అంటే జగన్‌ని అరెస్ట్ చేయడానికి కాదా ఇప్పుడు ఈడీ రంగంలో దిగడం? అంటే ఆ ముడుపులు ఎలా వెళ్ళినయి, ఆస్తులు ఎక్కడున్నాయనేది గనక కనిపెడితే ఖచ్చితంగా ఇవి జగన్‌కి ఇచ్చారు, జగన్ వరకు వెళ్ళినయి అనేది వీళ్ళు జెప్పారు అనేది అందులో రాశారు. అదే గనక నిజమైతే జగన్ దాకా ఎందుకు రాదు అని. నేను చెప్పేది అదే. ఇప్పుడు స్కిల్ హ్మ్. డెవలప్‌మెంట్ దాంట్లో కూడా డబ్బులు ఎక్కడికెక్కడికి మళ్ళీ అన్నీ చెప్పారు కదా! హ్మ్. కానీ హ్మ్. చంద్రబాబుని ముట్టుకోలేదు కదా ఆళ్ళు. హ్మ్. మేబీ అది ప్రెషర్ టాక్టిక్స్‌లో చంద్రబాబు నలుగురు ఎంపీలని వాళ్ళకి గిఫ్ట్‌గా ఇచ్చినట్టు. ఈయన హ్మ్. ఇవ్వలేదు కాబట్టి బెదరేయడానికి అయ్యి ఉండొచ్చు కూడా కదా! హ్మ్. హ్మ్. ఏదైనా అన్ సాధ్యమే కదా రాజకీయాల్లో. ఏదైనా సాధ్యం. కానీ కొన్ని రోజులైతే మాత్రం ఈ థ్రెట్ కంటిన్యూ జేస్తారేమో ఒక 2 ఏళ్ల దాకా. 5 ఏళ్ళు అతని చిట్ట చివరి రోజు దాకా జగన్‌కి ఓ రకంగా చెప్పాలంటే జగన్ చుట్టూ ఉండేవాళ్ళకి ఉస్సుస్సు పోయించాలన్న లెక్కలో ఉన్నారు ఈళ్ళు. హ్మ్. హ్మ్. భయపడాలి. రేపు ఎలక్షన్‌లప్పుడు జగన్ తరపున పోటీ చేయాలంటే వణకాలి అన్నది వీళ్ళ లక్ష్యం. హ్మ్. హ్మ్. అది తిరుగుబాటుగా మారుద్దా? లేకపోతే నిజంగా భయపడి పక్కకి తప్పుకుంటారా అన్నది కాలం డిసైడ్ చేయాలి. రైట్. రైట్. చూద్దాం. మొత్తానికి మెయిన్